ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. అయితే అందరూ కూడా ఎంసెట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఎంసెట్ రిజల్ట్ అనేది పోస్ట్పోన్ అయిందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో పోస్ట్పోన్ అయిన విషయం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయం సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో అందరికీ కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే చెప్తున్నాను. సో రిజల్ట్ అనేవి పోస్ట్పోన్ అయిన న్యూస్ అయితే వస్తుంది. కానీ అసలు ఎందుకు పోస్ట్పోన్ అయింది? కొత్త రిజల్ట్ డేట్ ఆల్రెడీ డిసైడ్ అయిందా, లేక ఇంకా సస్పెన్స్లోనే ఉందా? మరీ ముఖ్యంగా ఈ డిలే వల్ల నార్మలైజేషన్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? సో ర్యాంక్స్ ఏమన్నా లేట్ అవుతాయా, లేకుంటే కౌన్సిలింగ్లో ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? సో ఇవన్నీ సోషల్ మీడియాలో డిఫరెంట్గా చెప్తున్నారు. కానీ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు ఒక క్లియర్ అప్డేట్ అయితే తెలుస్తుంది. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు డిలే అవుతుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు కూడా గేదర్ చేసుకుంటారు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. సో దానికన్నా ముందు ఈ వీడియో కనుక ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను. సో ఓకే, సో ఇక్కడ మీరు అందరూ కూడా సో గూగుల్లో అయితే సెర్చ్ చేస్తుంటారు కదా. సో ఏపీ ఎంసెట్ 2026 రిజల్ట్ ఎప్పుడు అని చెప్పేసి సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. అంటే షెడ్యూల్ టు బి డిక్లేర్డ్ ఆన్, చూడండి ఇక్కడ June 1st, 2026 అని చెప్పేసి సో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి మేడ్ బై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. ఓకే, సో ఇక్కడ ఏంటి June 1st అనేది అయితే చెప్పారు. బట్ మీకు రియల్ అప్డేట్ కావాలి అంటే సో నిజమే, సో ఎంసెట్ రిజల్ట్ అనేది పోస్ట్పోన్ అయిన విషయం నిజమే. సో మీకు అందరికీ కూడా ఇక్కడ రియల్ అప్డేట్ రాదు. ఓకే, గూగుల్లో అంటే అప్డేట్ చేయాలి అంటే సో రేపు కానీ ఎల్లుండి కానీ అలా అప్డేట్ చేస్తారనమాట. సో మీకు రియల్ అప్డేట్ కానీ తెలుసుకోవాలి అని ఉంటే ఈనాడు పేపర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే సో ఇక్కడ మీరు గూగుల్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ షో మోర్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పారు కదా, ఇక్కడ నేను అడుగుతాను చూడండి. సో ఏపీ ఎంసెట్ రిజల్ట్ అనేది మీకే నేను లైవ్లో ప్రూఫ్ అనేది చూపిస్తాను. సో పోస్ట్పోన్ చేశారు, నిజమేనా కాదా అని నేను అడుగుతాను. సో రియల్ అప్డేట్ ఏంటి? అలానే డేట్ కూడా నేనైతే అడుగుతాను చూడండి. సో మీకే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే కాదు మీరు ఈనాడు పేపర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈనాడు పేపర్ గురించి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో చూడండి. ఓకే, మీకే క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ సో అవును అని చెప్పింది కదా. సో అవును, ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలు విడుదల వాయిదా పడింది అంటే పోస్ట్పోన్ అయింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తుంది. సో అనేది నిజమే అనేది కూడా చెప్తుంది. చూసారు కదా. సో మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ TV9 అని చెప్పేసి ఉంటుంది. సో అది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సో ఫలితాలు ఈరోజు June 1వ విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే సో మనకు ఎప్పుడు చెప్పారు రిజల్ట్ అంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసేశారు కదా. సో నెక్స్ట్ డే మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, June 1న విడుదల చేస్తారు అని చెప్పేసి. బట్ ఇక్కడ చూడండి దేనివల్ల మీకు పోస్ట్పోన్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ పరీక్షల మూల్యాంకనం అంటే దాని యొక్క ఎవాల్యుయేషన్, దాని మనకు ఎవాల్యుయేషన్ చేయాలి. వాళ్ళు ఎగ్జామ్స్ రాసేశారు కదా. సో అవన్నీ కూడా పూర్తి కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. అంతే కదా. ఇప్పుడు మీకు ఎంసెట్ రావాలి అంటే ఇక్కడ చూడండి. సో ఏపీ ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులు ఇంటర్మీడియట్ మార్కులకు 25% అనేది కేటాయించడం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మీకు 100% తీసుకుంటే 75% అనేది ఎంసెట్ ఉంటుంది. అదే 25% అనేది ఇంటర్మీడియట్ మార్కుల మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఇప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంది, అలానే అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా ఉంది. సో అవన్నీ కూడా ఎవాల్యుయేషన్ జరిగాక మీకు 25% అనేది యాడ్ చేసి మీ యొక్క ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికోసమే సో June 1 అనేది కాకుండా సో ఇంకో డేట్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆ డేట్ అనేది నేనే మీకు క్లారిటీగా చెప్తాను. సో ఫలితాల విడుదల ఎప్పుడు అంటే, సో అధికారిక సమాచారం ప్రకారం ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలు మరియు ర్యాంకు కార్డులు June 18, 2026 తర్వాత విడుదల అవుతాయి. ఓకే, సో June 18 అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పట్లేదు, June 18 తరువాత అని చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఓకే, తర్వాత అంటే June 19 కానీ అలా రావచ్చు మేబీ. సో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో చాలామంది కూడా సో ఇక్కడ అంటే నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసేసి అక్కడ మీకు డిస్ప్లే అయిపోతుంది కదా June 1 అని చెప్పేసి, అదే అనుకుంటున్నారు. సో అది ఎప్పుడు మీకు అప్డేట్ అవుతుందంటే ఒక 5 days అలా మీకు అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకని ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ మీకు ఏ మోడ్ అని ఉంటుంది, దాన్ని మీరు అడగండి, మీకే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంతేగాని మీరు నార్మల్గా ఈ విధంగా ఏపీ ఎంసెట్ 2026 రిజల్ట్ 8 అని కొట్టగానే మీకు June 1 చూపిస్తుంది. ఎందుకు? వాళ్ళు అది అప్పుడు అంటే ఆ టైంకి వాళ్ళు అది అప్డేట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఇంకా అప్డేట్ కాలేదు, బట్ ఇక్కడ ఏ మోడ్ ఉంటుంది. సో ఏ మోడ్లో మీకు సో రియల్ అప్డేట్, ఓకే రియల్ అప్డేట్ అయితే ఇస్తుంది. మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలి అన్నా కూడా ఏ మోడ్లో మీరు కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో June 18, 2026 తర్వాత మీకైతే ఎంసెట్ రిజల్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంటర్మీడియట్ 25% ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మన వీడియోలో చెప్పాను, అంటే ఎంత పర్సెంట్ యాడ్ చేస్తారు అనే విషయం. సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే ఎంసెట్ పరంగా వీడియోస్ అన్నీ ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కూడా గూగుల్లో జస్ట్ సెర్చ్ చేసేసి ఇదే ఫైనల్ అని అనుకుంటారు. సో ఈ విధంగా మీరు కానీ సెర్చ్ చేసుకుంటే నేను చెప్పిన విధంగా సో మీకు రియల్ అప్డేట్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను క్లియర్గా అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.